ఎంతమంది ఉన్నారు, బండ్లు పోనిస్తారు, ఎంత స్ట్రిక్ట్ రూల్స్. ముందు మాత్రం ఉల్లు అయిపోయింది, జస్ట్ లా మిస్. మేడారంకి బయలుదేరుతున్నాం ఇప్పుడే. స్కూటీ మీద వెళ్తున్నాం ఫస్ట్ టైం. ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి పోతున్నాం. ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి ట్రాఫిక్ పోయేస్తాను, మేడారం పోయేస్తాను. ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి వెళ్ళినామంటే కథం. వాళ్ళకు అయిపోయింది, బ్లూ స్టార్ట్ అయిపోయింది బబిల్. కోమటిపల్లి దగ్గర ఉన్న టోల్ గేట్. సూపర్ కదా, పాతకాలం పద్ధతి. ఇట్లా పోవాలి, మేడారం అంటే వాళ్ళు ఎట్లా బండ్లో పోయినట్టు. మనం బండ్ల మీద బస్సుల మీద అట్లా పోతాను. రెండు మూడు రోజులు పోనీకి కావాలి. మరి అయిపోయాయి డబ్బులు లెక్క. అప్పుడు లక్నవరం ya baba. నేను కొబ్బరికాయ మర్చిపోయినాం, వీడి ఏవాడి చిన్నప్పుడు తినేది కదా. తీసుకో, చాలా కాస్ట్ అయిపోయినాయి కొబ్బరికాయలు.
20 రూపాయలు ఉన్న కొబ్బరికాయ 50 రూపాయలు. ఏడుగున్నాయిరా నీళ్ళు, నీళ్ళు ఏడుగున్నాయి. కడుకో కడుకో కాలు కడుకో. రేటు విడుదల వాహనాలు ఆపరాలు మీకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో మాత్రమే. నాకు తెలియదు ఎంత రష్ ఉన్నదిరా బాబాయ్. వాళ్ళకి పోవాలంటే ఎంత కష్టం కాదురా. ఇంత రష్ ఉన్నది. ఎవరికైనా నిన్నే కొడతారు. తప్పిపోతున్నారు పిల్లలు. ఏడా చింటూ ఆట మరి అదే బస్సు కత్తనే మాట అన్ని కార్లు అక్కడనే ఆపేస్తున్నారు. మునుగు దగ్గరనే అక్కడ కట్టుమైసమ్మ దగ్గర కార్లు ఆపేస్తారు. అక్కడికి వెళ్ళాలి రెస్పెక్ట్స్. ఒక్క కొబ్బరికాయ 50 రూపీస్. మన ఊళ్ళో అయితే 2 వస్తాయి. కొబ్బరికాయ బిజినెస్ పెట్టుకుంటే 15 రోజులలో ఫుల్ వస్తాయి. మునుగుకు ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. ఆకలి అవుతుంది కడుపు. ఏమన్నా తినేసి వెళ్ళాలి. ఇక మునుగు కాదు మునుగు గంటే మునుగారం అట. మునుగు కూడా కాదు మునుగారుకుందాం. మునుగు బస్ స్టాండ్ ఓ అమ్మా. ఒక టిఫిన్ సెంటర్ అవ్వబడతలేదు ఇక్కడ. అన్ని షాపులన్నీ క్లోజ్ ఉన్నాయి. టిఫిన్ సెంటర్స్ ఏం లేవు. ఆకలి అవుతుంది. కొబ్బరికాయలు అంతా కొబ్బరికాయలు అంటారు. ఇంకో ఏ చిన్న దుకాణాలన్నా చూద్దాం. కొబ్బరికాయలు అంటారు. నేను కొబ్బరికాయలు తీసుకుంటాను. 4 కొబ్బరికాయలు. పైసలు ఇస్తాను. 5 మరి 5 మంది చిల్లర ఉన్నాయా? మరి అట్లయితే 4 చూడు మంచిది చూడు. పోలీస్ ఇంకో ఇక్కడ బెస్ట్ టిఫిన్ సెంటర్ ఉన్నది. ఇక్కడ అయితే పోయి తింటాం. టిఫిన్ సెంటర్ అమ్మ ఒక్కొక్కరు ఏదో దుమ్ము దులుపుతారు కలమంట మీద. ఒక్కొక్కరు 35 పూరి కూడా ఎట్లా కాలుతున్నాం. అన్నా 2 ప్లేట్ల పూరి.
అవుతుంది. ఇది ఇంకొక టోల్ ఇక్కడికి వెళ్ళి బస్సెస్కి టోల్ గేట్ ఉంటుంది. బస్సు డైరెక్ట్ అధికారం లేదు. ట్రాఫిక్ జామ్. గవర్నమెంట్ వెహికల్ సైడ్ పోవా మరి ఇట్లా పోవా? ప్రైవేట్ వెహికల్ అంటే ఇట్లా దూరం ఉంటుంది కాబట్టి పోనీ ఎట్లా అట్లా చూద్దాం అడిగి పోయినాక ముందు పక్కగా పోతే మనం డైరెక్ట్ దర్శనం కాడికి వస్తా. 21 కిలోమీటర్ ఎట్లా పైన పైన స్ట్రేట్ ఏమో నాకు స్ట్రేట్ నాకు తెలియదు. అవి చూపెడతలే స్ట్రేట్ చూపెడతలేదు. అరే ప్రైవేట్ వెళ్ళే దారులు అన్నీ అటే నాకు రా. బైక్ కూడా అడిపోతలేవు. ఇగో పోనిస్తారు బైక్స్ అటు పోనిస్తుంది రా. అటు వెహికల్స్ అటు గవర్నమెంట్ వెహికల్స్ ఓన్లీ అటు గవర్నమెంట్ వెహికల్స్ పోతున్నాయి. ఓకే ఈ ప్రైవేట్ వెహికల్స్ అన్నీ ఇట్లా అవుతాయి. గవర్నమెంట్ వెహికల్స్ అటు మా చిన్నపాటి గవర్నమెంట్ వెహికల్స్ ఇట్లా బండి తట్టుకోపోవచ్చు కదా. బండి పోతుంది బైక్ పోతాను ఇట్లా ఇట్లాగే పోతాను. ఆ కారు విఐపి ఉన్నది కాబట్టి డైరెక్ట్ వస్తాను. విఐపి ఉంటే నేను చెప్పిన ఆల్రెడీ ఇది అంటున్నాను. విఐపి ఉంటే తీసుకురా అని చెప్పలే. ఇదే దూరం దూరం ఇదే ఇప్పుడు అదేం తక్కువ ఇదే చక్కగా సపరేట్గా వాళ్ళు మీరే కలుస్తారు. ఇప్పుడు మనం ఆడున్నా చూడు అవును మరి ఆ షార్ట్ కట్ అది ఇది షార్ట్ కట్ కానీ అది చేయటం గవర్నమెంట్ గుర్తుపోతారు. అందుకే అది డైరెక్ట్ గుడికాడికి పోతానని ఆలోచిస్తాను. మరి బస్సులో పోతాను అందుకు బస్సులో పెడతాను. ఎందుకు డేంజర్ కదా. ఐస్ క్రీమ్ నడుచుకుంటా ఆడ ఆట కొడతాం అని వీడియో తీస్తారు. చేపలు ఉన్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి.
చూసిన ఎంత ఎంత ఎంతమంది ఉన్నారో. బండ్లు పోనిస్తలే, ఎంత స్ట్రిక్ట్ రూల్స్. రాని మీరు చూద్దానా మేము చూడండి. ఇట్లకే రావడం వస్తారు కానీ పోవడం ఇట్లా పోయిస్తలేరు. ఏదైనా 100 పీపుల్ అన్నీ ఉన్నాయి. ఫుల్ ఎంజాయ్. అండ్ గో గురాన్. పాప హాయ్ చెప్తుంది. చిన్న చిన్న క్లిప్ తర్వాత మనం ఎడిట్ చేస్తాం. ఇదేనా కాదు చెరువు ఊళ్ళో నుంచి రాలే అనిపిస్తాను. రావు అత్తకెళ్ళి వచ్చిన అయిపో అనిపిస్తాను. అక్కడ పక్క సీదా వచ్చిన ఆడు పోయిస్తలే. అలాగే స్ట్రేట్ అయితే ఇంకా 10 కిలోమీటర్లు తిరుగుతాం. మళ్ళా తొందర అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన బండ్లు ఆపిల్లు. బండ్లు ఆపడు 3 కిలోమీటర్లు నడవాలన్నట. ఎట్లా బండి మీద వచ్చి వీళ్ళంతా దొంగ 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 వస్తాను. ట్రైన్ కట్టుకొని తెచ్చుకొని పోతాను దొంగ. సెల్లులు పట్టుకొని పోతాను దొంగలు. ఇప్పుడు ఇటు పోయి ఆడిపోవాలన్నా మనం. విఐపి పాస్ వివిఐపి పాస్ దొరికితే వేరే టోన్కి ఇచ్చి మీరు నడుచుకుంటా పోతాను. మా బల్బ్ చూసినా ఎట్లుండదు. వివివి పైప్స్ దొరికినాక కూడా నడుచుకుంటూ పోవడం మేమే తోపులం. వీడియో పట్టే మొత్తం విఐపి పాస్ అంటే నైట్ నేను వరంగల్ దగ్గర పోదాం మేడారం అని పొద్దున్న లేచి మళ్ళీ ఇటు పోదాం అని చెప్పేసి అన్నాడు. మలుపు తిరిగితో ఇటు వచ్చేసినాం. ఒక క్యాబ్ తెచ్చుకుంటే అయిపోను. ఒక్క పర్సన్ అన్న తెలిసినోడు కలుస్తాడో చూడాలి. ఇలా దొంగతనం చెప్తారు, జాగ్రత్త ఉండాలి. మస్తు నా దగ్గర ఐఫోన్ ఉంది. జాగ్రత్త జాగ్రత్త తస్మో జాగ్రత్త. ఏమో వాడు ఏమో ఎత్తుకోపోయాడు. జర్రా నువ్వు నేను 15 సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఇట్లా నేను కూడా లేదు. కాళ్ళు మంచిగా ఉండేది. నీ ఎవరు దూరికి పోయేది ఇళ్ళకి వెళ్ళి. పైసలు తీసుకున్నారు వీళ్ళు మ్యాగ్నెట్ తోటి.
చెట్లు ఉండాలి సైడ్కి వన్ తప్పు. హలో హలో రాజీ ప్రీతి తప్పిపోతాను ఇలా అయితే మా తమ్ముడు తప్పిపోయాడు. కూలింగ్ బెస్ట్ కూడా పని చేయాలి ఇక మొత్తం ఫుల్ ట్రాఫిక్. దర్శనం లైన్ ఫుల్ ఉన్నది. ఎవరన్నా చూస్తున్నాం ట్రై చేయాలి పోనీ ఎట్లా. శివన్న ఫోన్ చేయి. ఇదే మెయిన్ అదే అదే గది అవపడుతుందా అంతా అంతా తిరిగి రావాలి. ఈ గేట్ ఎప్పుడు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే గేట్ ఓపెన్ చేస్తే అందరూ అంటే మరి ఏడెందుకున్నారు ఎందుకున్నా అంటే ఇక్కడ వచ్చింది ఆపి అన్ని అవపడుతుందా అటు కొనిస్తేనే ఇటు కొనిస్తేనే అయితే బ్రదర్ అన్న బ్రదర్ ఇక్కడ దేని ఎత్తాలి లైట్ అన్న సక్సెస్ఫుల్లీ దర్శనం కంప్లీట్ అయిపోయింది మాది. దమ్మున్నది ఇక. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మేడారం జాతర. వేస్తున్నారు బంగారం సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 15 years జస్ట్ మిస్. నాకు భుజం తాకింది. 15 minutes దర్శనం కంప్లీట్ అయిపోయింది. ముందు మాత్రం ఉల్లు అయిపోయింది. జస్ట్లో మిస్ అయినాయి దెబ్బలు మిస్ అయిపోయింది మాకు. నాకు మిస్ అయిపోయి మా తమ్ముని తాకింది. ఫోన్ వినబడదు పాడి వినబడదు. ఆల్రెడీ వచ్చిన పోలీస్ స్టేషన్ నాటకాలు అయితే
కురుకురే వీడియో తినవి కురుకురే ఎంత అంటారు 10 రూపాయలు అంటారు మా వాడు ఇక్కడ ఏదైనా కొనాలంటే ఫుల్ కాస్ట్ ఆట కురుకురే 10 రూపాయలు అట 5 రూపాయలు 10 రూపాయలు చేసేసి వాకాడికి పోతాయి కదా వాకాడికి పోతాయి కదా తక్క అదే అదే చెప్పాను రెడ్డిపాలెం నుండి ఇట్లకి వెళ్ళారని చెప్పి బండి ఇట్లా వస్తే ఇట్లా కట్టుకున్నాను కారు కష్టం కార్లు కష్టం ఆడు కూర్చుంటారు ఇది కూర్చుంటారా 0.5 పిన్నిని కలిసినాం చికెన్ ఇంకా ఫైనల్లీ చికెన్ 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 అంటే ఇక్కడ బ్లాక్ కోడి చికెన్ అది మటన్ రా మటన్ చికెన్ మొన్న వస్తున్నావు కదా నేను తీసుకుంటే వస్తలేదు నాకు అది మటన్ 3 రోజులు అయిందా మీరు వచ్చి మీరు 3 రోజులు అయిందా పిన్ని వచ్చి ఇప్పుడు ఇంకా 3వ రోజు అవునా వ్యక్తి నాకు పీస్ ఘోరంగా మటన్ తినవా గుమ్ముతాండు ఆఖరికి ఫుడ్ కానీ ఇక్కడికి వచ్చినాం మేము దర్శనం కూడా గుట్టుకుని వస్తలేదు ఎంత ఘోరంగా దర్శనం ఘోరంగా అవుతుంది అందరికి ఇబ్బంది అవుతుంది సూప్ మందాట ఎవరు ఎంజాయ్ బండేనా బాయ్ 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 పిన్ని రైట్ ఇక్కడ మా పిన్ని వాళ్ళని కలిసి అన్నం తిన్నాం సక్సెస్ఫుల్ అంటే అన్నం తినేసి బయలుదేరుతున్నాం మళ్ళా సేమ్ 4 కిలోమీటర్స్ వాక్ చేసి స్కూటీ తీసుకొని రిటర్న్ టు హోమ్. ఇంకో ఇప్పుడు బస్సులకి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక వీళ్ళంతా ఆటో ట్రాఫిక్ జామ్స్ అంతా అవుతున్నాయి. బందోబస్తు లైన్స్ దారి తప్పిపోయి లొకేషన్ చూస్తాను. కాపాడుతాను ఇక్కడ ఇటు అటు తిరుక్కుంటూ ఉన్నాం. రెంట్లు అన్నీ రెంట్లకి ఇచ్చేసి బ్యాక్ ఇంకా పోతున్నాం. బాయ్ బాయ్. పెద్ద చెట్టు. పాపకి డుగ్గు కానికి ఉన్నది. డుగ్గు దో ఫోన్ సియా పాప అండ్ డుగ్గు అంటే మా జిల్లానా చలికి రాలేదు. మళ్ళీ
మళ్ళీ ఫాతిమా నగర్ పోతుంది మరి కాల్పేట మరి ఇద్దరు హాఫ్ అన్ అవర్లో పోతుంది అది. ఈ రోడ్డు వంకర లేకుండా కాబట్టి చక్కగా దింగిస్తాను. అక్కడ ఉన్న మన స్కూటీ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. చాలా ఆఖరికి మా బండి దగ్గరికి రీచ్ అయినాం. ఇది ఇక లాస్ట్ ఫైనల్ రీచ్ టు మై వెహికల్. నా బండి దగ్గరకు వచ్చినాం. తోలు రాదు ఇటు దాకా దారి తెలియదు నాకు. ఇప్పుడు ఇది అది ఓపెన్ చేయి, అది ఓపెన్ చేయి, డిక్ ఓపెన్ చేయి. నాకు దారి తెలియదు. ఉన్నాయి నువ్వే తాగినవన్నీ. ఇటు ఇటు అను ఓపెన్ చేయి. ఆ కొడుకల్ది బండి ఘోరం పడినా ఏం కాదు ఇక పెట్టు. ఈ చిలుకు కాదు నీకు అవపడుతున్నాయి అని అది దుబ్బతున్నాయి. రాలిపోతున్నాయి ఈ ఎండకి దుమ్ము ధూప 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 అయిపోయింది. నిద్ర ఉన్నది. ఎండ ఎట్లా కొడుతుంది చూసారా? 4 ఎండిపోయింది దెబ్బకి. పోయినా మంత్రాలు నిమ్మకాయలు